ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో గత వారం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. భానుడి ప్రకోపానికి జనం అల్లాడిపోతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి, ఏ జిల్లాలపైన ఎండ తీవ్రత ఎక్కువగా ఉందనే అంశాలను మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ కంటే 1 డిగ్రీ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలపైన ఈ ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తున్నాయి, రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 3 జిల్లాల్లో ఇవాళ రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. అంతేకాకుండా మిగతా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం చెబుతున్నారు. అయితే ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగినప్పటికీ ఎల్లుండి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని అయితే చెబుతూ వస్తున్నారు. ఎల్లుండి చూసుకున్నట్లయితే 29వ తారీఖు, 30వ తేదీ ఈ 2 తేదీల్లో కూడా అటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలపైన ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, అంతేకాకుండా సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు ఈ జిల్లాల్లో 29వ తేదీ, 30వ తేదీన గరిష్ట ఉష్ణోగ్రతలు ఏదైతే 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదవుతాయి. కాబట్టి ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేశారు. అంతేకాకుండా మిగతా అన్ని జిల్లాలకు కూడా పసుపు రంగు హెచ్చరికలను జారీ చేశారు. ఇక్కడ పసుపు రంగు హెచ్చరికల జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం చెప్తున్నారు. అంతేకాకుండా 31వ తేదీన చూసుకున్నట్లయితే 31వ తేదీన ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవుతాయని చెప్పారు. అంతేకాకుండా ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా పసుపు రంగు హెచ్చరికలను జారీ చేశారు. ఇక్కడ 36 నుంచి 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను. అంతేకాకుండా ఏదైతే మనం చూసుకున్నట్లయితే మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఒక ట్రఫ్ అనేది పోతుంది. ఈ ట్రఫ్ ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలపైన ప్రభావం చూపి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైతే ఒకవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు మరోవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు మధ్యాహ్నం నుంచి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుమురు మెరుపుతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడు పిడుగుపాట్లు కూడా పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఒకవైపు ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్ష హెచ్చరికలతో పాటు ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. ఏదైతే ఉదయం నుంచి ఎండ తీవ్రతతో పాటు మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో కూడా ఉక్కపోత వాతావరణం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.